వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి మనకి చాలా బాగుంది, సగటు కంటే తక్కువ, హీనం. ఈ విధమైన మూర్తిమత్వ అంచనా విధానం ఏది? దీన్ని ఈ విధంగా కనుక ఇస్తే అది అనేది ఏ మూర్తిమత్వం విధానం కిందకి వస్తుంది అని అడిగారు. దీనికి మనకు ఆప్షన్స్ ప్రశ్నావళి, నిర్ధారణ మాపనలు, శోధన సూచికలు, మూర్తిమత్వ శోధకులు అని ఇచ్చారు. ప్రశ్నావళి అంటే ఏంటి? మనకి ప్రశ్నావళి అనేది మూర్తిమత్వంలో చాలా ముఖ్యమైన మెథడ్ అండ్ ఇది తరచూ వాడే పద్ధతి. అనేక అంశాలకి సంబంధించిన సమాచారం అనేది దీని ద్వారా సేకరించవచ్చు. అండ్ దీంట్లో ప్రశ్నకి చాలా క్వశ్చన్స్ అని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉండిద్ది? ఆన్సర్ అనేది అవును, కాదు లేదా సందిగ్ధాన్ని మాత్రమే ఉండిద్ది అనమాట. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు అంటే మనకి పిల్లవాడి గురించి ముందే చెప్తాడు. ఎలా అంటే అత్యుత్తమమా, చాలా బాగుంది ఇలా ఉండిద్ది. దాన్ని ఇతరులు నిర్ధారణ చేసి అంచనా చేస్తారు. దీన్ని నిర్ధారణ మాపన అనేది ఇతరుల నిర్ధారణ చేసి అంచనా వేస్తారనమాట. అదే శోధన సూచిక అంటే ఒక విషయానికి చెందిన స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అన్నీ వరుసగా రాసి ఆ విద్యార్థికి ఏ స్టేట్మెంట్ అయితే సరిపోతుందో దాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడనమాట. అది శోధన సూచిక కిందకు వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకి మూర్తిమత్వం అన్నారు. ఈ మూర్తిమత్వం అనేది ఉన్నది ఉన్నట్లు, అంటే ఒక విషయం అనేది యథాతథంగా ఏ విధంగా అయితే ఉండిద్దో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన బిట్ అనేది మనకి ఈ విధమైన మూర్తిమత్వం అనేది నిర్ధారణ మాపన కిందకు వచ్చేది. నిర్ధారణ మాపనలోనే చాలా బాగుంది, సగటు ఇలా ఇచ్చి అది దేని కిందకి ఇస్తాడంటే దాన్ని ఇతరులు ఎలా ఉందో చెప్తారన్నమాట. దీని ఆన్సర్ వచ్చి మనకి నిర్ధారణ మాపనలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి రోషాక్ సిరామరకల పరీక్షలో ఉపయోగించే కార్డుల రంగుల విషయంలో ఈ కింది వానిలో సరికానిది ఏది అన్నారు. రోషాక్ సిరామరకలు మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి అంటే దాంట్లో మనకి 10 కార్డులు ఉంటాయి. ఆ 10 కార్డుల్లో 5 మీద నలుపు తెలుపు ఉంటాయి, నలుపు మరియు తెలుపు రంగులు ఉంటాయి. అండ్ 3 మీదేమో పంచ రంగులు ఉంటాయి, 2 మీదేమో నలుపు తెలుపుతో పాటు ఎరుపు రంగు కూడా ఉండిద్ది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ మనకి ఏమి సరికానిది ఏది అని అడిగారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి సరికానిది ఏంటంటే 3 మీద నలుపు తెలుపుతో పాటు ఎరుపు రంగు అని ఇచ్చారు. ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది ఈ బిట్కి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి క్యాటిల్ మూర్తిమత్వ శోధికలో ఎన్ని అంశాలు ఉంటాయి అని అడిగారు. క్యాటిల్ మూర్తిమత్వ శోధికలో ఎన్ని అంశాలు ఉంటాయి? దీని ఆన్సర్ వచ్చి మనకి క్యాటిల్ మూర్తిమత్వ శోధికలో 16 అంశాలు ఉంటాయి. 16 అంశాలు అనేవి ఉంటాయి. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ప్రక్షేపక పరీక్ష లక్షణం కానిది ఏది అని అడిగారు. ప్రక్షేపక పరీక్ష లక్షణం కానిది. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ఆత్మాశ్రయంగా ఉంటాయి, పరీక్షకుడి జోక్యం తక్కువగా ఉంటుంది, అస్పష్టమైన ఉద్దీపన, ఇది ఒక అచేతన ప్రక్రియ అని ఇచ్చారు. దీని యొక్క లక్షణం కానిది ఏంటంటే పరీక్షకుడి జోక్యం తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ ప్రక్షేపణ పరీక్ష అనేది ఒక అచేతన ప్రక్రియ అండ్ అస్పష్టమైన ఉద్దీపనగా ఉంటుంది, అలాగే ఆత్మాశ్రయంగా కూడా ఉంటాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ఒక విద్యార్థికి తరగతి గదిలో స్కూల్ అనే పదాన్ని ఉద్దీపనగా ఇస్తే అతను టీచర్ అని ప్రతిస్పందించినాడు. ఇది ఎలాంటి ప్రక్షేపక పరీక్ష అని అడిగారు. ఇది ఎలాంటి ప్రక్షేపక పరీక్ష? దీనికి ఆప్షన్స్ వచ్చి మనకి ఫస్ట్ది ఆర్ఐబిటి అంటే
రోషాక్ సిరామరకల పరీక్ష ఉంది కదా. సో RIBT అంటే రోషాక్ సిరామరకల పరీక్ష. TAT టాట్ అంటే థిమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్. నెక్స్ట్ క్యాట్ నెగటివ్. నెక్స్ట్ క్యాట్ అంటే చిల్డ్రన్స్ అప్పర్సెప్షన్ టెస్ట్. నెక్స్ట్ WAT వ్యాట్ అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్. సో ఇక్కడ ఒక విద్యార్థికి తరగతి గదిలో స్కూల్ అనే పదాన్ని ఉద్దీపనకిస్తే అతను టీచర్ అని ప్రతిస్పందించినాడు. సో ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో దీంట్లో మనకి కార్డులు ఇస్తారు. రోషాక్ ఇతివృత్త గ్రహ పరీక్ష దీంట్లో RIBTలోనేమో కార్డ్స్ ఉంటాయి. అలాగే టాట్లో కూడా మనకి కార్డ్స్ అనేవి ఉంటాయి. అలాగే క్యాట్లో కూడా కార్డ్స్ అనేవి ఉంటాయి. వ్యాట్ వర్డ్స్ అసోసియేషన్ టెస్ట్లో దీంట్లో మాత్రం పదవి ఇచ్చినప్పుడు దానికి మా వెంటనే ఏ అయితే వర్డ్ వచ్చిందో దాన్ని చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి వ్యాట్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది, వ్యాట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి హెర్మన్ రోషాక్ ఏ దేశస్థుడు అని అడిగారు. హెర్మన్ రోషాక్ ఏ దేశస్థుడు? గ్రీకు, స్విట్జర్లాండ్, జర్మనీ, రష్యా. సో ఇతను మనకి స్విట్జర్లాండ్ దేశస్థుడు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 స్విట్జర్లాండ్. నెక్స్ట్ బిట్ క్యాట్ పరీక్ష ఏ వయసు పిల్లలకు ఉపయోగిస్తారు? క్యాట్ పరీక్ష ఏ వయసు పిల్లలకు ఉపయోగిస్తారు? సో ఇది మనకి టెట్లో కూడా వచ్చింది. మొన్న అక్టోబర్ జరిగిన టెట్లో 17వ తారీఖు జరిగిన టెట్ పేపర్లో ఈ బిట్ ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి క్యాట్ పరీక్ష ఏ వయసు పిల్లలకు ఉపయోగిస్తారంటే 3 నుంచి 10 సంవత్సరాలు. 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ఉపయోగిస్తారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయుడు ఏ పీరియడ్లో స్వీయ చరిత్రలు రాయడం అనే దానిని ఒక అసైన్మెంట్గా ఇవ్వవచ్చును. స్వీయ చరిత్రలు రాయడం అనే దానిని ఒక అసైన్మెంట్గా ఇవ్వవచ్చును అని అడిగారు. స్వీయ చరిత్ర అన్నారు. స్వీయ చరిత్ర అంటే ఏంటి? వ్యక్తి తన గురించి తాను రాసుకునేదే స్వీయ చరిత్ర. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది, వ్యాయామ విద్య. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ రోషాక్ సిరామరకల పరీక్షలో విద్యార్థి ఆ కార్డులో చిత్రాన్ని చూసి తన సొంత అభిప్రాయాలను తెలియజేసినాడు. విద్యార్థి చెప్పిన సమాధానం ఏ అంశంలోనికి వస్తుంది అని అడిగారు. సో మొత్తం కూడా దీంట్లో 4 అంశాలు ఉంటాయి కదా, స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు. సో ఇక్కడ విద్యార్థి సొంత అభిప్రాయాన్ని తెలియజేసేది దేని కిందకు వస్తుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మౌలికాలు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ MMPIలోని ప్రవచనాల ద్వారా ఎన్ని రకాల రుగ్మతలను పరిశీలిస్తారు అని అడిగారు. MMPI అంటే ఏంటి? మనకి MMPI అంటే మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. సో దీంట్లో మొత్తం కూడా మనకి ఎన్ని ప్రవచనాలు ఉంటాయి అంటే 550. సో టెట్లో 17వ తారీఖు జరిగిన అక్టోబర్లో 17వ తారీఖున జరిగిన టెట్లో దీని మీద కూడా వచ్చినాయి, ఎన్ని ప్రవచనాలు ఉంటాయి అని కూడా వచ్చింది దీని మీద బిట్ అయితే మనకి. సో దీంట్లో మొత్తం కూడా మనకి 550 ప్రవచనాలు ఉంటాయి. ఇక్కడ ఏమడిగారు? ఆ ప్రవచనాల ద్వారా ఎన్ని రకాల రుగ్మతలను పరిశీలిస్తారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 10 రకాల రుగ్మతలని పరిశీలిస్తారు. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది, 10 రకాల రుగ్మతలను పరిశీలిస్తారు. సో ఆ రుగ్మతలు ఏంటంటే మనకి మా ఆరోగ్యాన్ని గురించి అధిక అనవసర ఆదుర్దాన్ని, నిరాశావాదం, నిరుపయోగమైన ఆలోచనలు, అలాగే సంఘ వ్యతిరేక ఆలోచనలని, శారీరక సంబంధం కానీ శిరోభారం, పక్షవాతం, ఇలా 10 రకాలైన రుగ్మతల్ని పరిశీలిస్తారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 10 అవుతుంది.
సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.